నిన్న అనంతపురంలో జరిగిన టీడీపీ సభలో వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాలనలో ఏమి సంక్షేమ పథకాలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేసింది, రోడ్ల అభివృద్ధి చేయలేదు, ఇండస్ట్రీస్ తీసుకురాలేదని ఆరోపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? చాలా సంతోషం అండి. చంద్రబాబు గారు ఇంకా సంక్షేమం చేశారని ఒప్పుకుంటమే అది పెద్ద ఇది. మొన్నటి వరకు ఆయన సంక్షేమం కూడా జరగలేదు. తెలుగుదేశం హయాంలోనే సంక్షేమం జరిగింది తప్ప వైసీపీ హయాంలో సంక్షేమం చేయలేదు జగన్ గారు అని చెప్పాడు. ఇంకా ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా సంతోషదగ్గ విషయం. ఇప్పుడు రోడ్లు డెవలప్మెంట్ అవ్వలేదని అంటున్నాడు ఆయన. రేపు అది కూడా ఆయన ఒప్పుకుంటాడు, రోడ్లు కూడా డెవలప్ అయినాయి అనే విషయం. ఇవాళ ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు రిలీజ్ అయినాయి అని చెప్తున్నాడు, అదే ప్రకారంగా రోడ్లు కూడా డెవలప్ అయిన విషయం ఆయన నోటితోనే ఆయన చెప్తాడు ఏదో ఒక సదపులో. ఆయనకి ఏంటంటే కొద్దిగా మతిమరుపు ఉంది, దాంట్లో ఇది మర్చిపోయి ఉంటాడు, అది గుర్తుండి ఉండదు, దానికి చెప్పాడు. ఇది కూడా మర్చిపోయాడు కాబట్టి నెక్స్ట్ సభలో రోడ్లు కూడా డెవలప్ అయినాయి అన్న విషయం ఆయన నోటితో ఆయనే చెప్తాడు. దశల వారీగా మద్యం నిషేధిస్తానన్నారు, కానీ అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. మద్యం గురించి చంద్రబాబు గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించి రాష్ట్రంలో మద్యం ఏర్లై పారించింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఆ రోజు బెల్ట్ షాపులు, ఇంటింటికి బెల్ట్ షాపులు, ఊరికి ఎన్ని బెల్ట్ షాపులు పెట్టించారు మీరు, ఎంత మద్యాన్ని అమ్మించారు మీరు. పోటీలు పడి పండగలు వచ్చినాయి అంటే సంక్రాంతి, దసరా ఇట్లా పండగలు వచ్చినాయంటే మీరు టార్గెట్లు పెట్టి అమ్మించి సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మద్యం ఇంత టార్గెట్ మీరు అమ్మితేనే నేను ఏదైనా డెవలప్మెంట్ చేయగలనని మీరు పోటీలు పెట్టి మద్యం షాపులు అమ్మించిన దాఖలాలు లేవు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అంటే మీకు కొద్దిగా ఈ మధ్యలో మతిమరుపు వచ్చింది కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. జగన్ గారు ఇంతమందికి ఇప్పటికీ మద్యం విషయంలో చాలా బెటర్గానే ఉంది. ఇంతకుముందు మీరు టైంలో నైట్ 12 వరకు కూడా అమ్మించిన రోజులు ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉన్న రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు. సామాన్యులకి మద్యం అందుబాటులో ఉండకూడదన్న ఆలోచనతో కూడా మద్యం రేట్లు పెంచి చాలా వరకు మద్యం అమ్మకాలు తగ్గించారు. ముందు మద్యం ఆయన ఏమన్నాడు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం జగన్ గారు మద్యపాన నిషేధం చేసుకుంటానే వస్తూనే ఉన్నాడు. చంద్రబాబు గారు మీకు అన్నీ తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తున్నాడా లేదా ఆలోచించుకోండి. ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడన్నా అమలు కాలేదని అన్నారంటే మీ తప్ప పేద ప్రజలు ఎక్కడ అనట్లేదు. సంక్షేమ పథకాలు అన్నీ పేద ప్రజలకి 83% అందుతుంది. మీ హయాంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలంటే మీరు మద్యం ఎంత ఎక్కువ మొత్తంలో అమ్మిస్తే అంత ఎక్కువ మొత్తంలో మీరు సంక్షేమ పథకాలు చేసేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. జగన్ గారు మద్యానికిను సంక్షేమ పథకానికి ఆయన ఎటువంటి పొంతన లేకుండానే ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడు. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ అన్నారు యువతకి, కానీ యువతకి ఎటువంటి జాబులు లేవు, కేవలం మద్యం షాపుల్లోని చేపల మార్కెట్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తారు. చంద్రబాబు గారికి ఈ మధ్యలో కొద్దిగా మతిస్థిమితం వచ్చి ఆయన ఏదో మాట్లాడుతున్నారు తప్ప, సచివాలయాలు ఇప్పుడు 2000 జనాభాలకి సచివాలయాలు కడుతున్నారు. ఇప్పుడు సచివాలయంలో వాళ్ళకి కొత్తగా జాబులు ఇచ్చినట్టేనా కాదా? అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ జాబులు కాదా? కొన్ని లక్షల మందికి యువకులకి జీవనోపాధి కల్పిస్తుంటే ఇంకా మీరు ఉద్యోగాలు లేవు, యువత చెడుదోవ పడుతుందని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు జనభూమి కమిటీలు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించారా? ఏంటి చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మీరు కూడా 2014లో ఏం చెప్పారు? బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నారు. ఏది ఎంతమంది యువకులకి మీరు జాబులు ఇచ్చారు? అరే ఇక్కడ జాబులు ఇచ్చిందని మీరు ఒప్పుకోవాలి కదండి. ఒప్పుకోకుండా జాబులు రాలేదు, యువత నిరుద్యోగ యువత పెరిగిపోయిందనంటే మీరు ఇచ్చే 2000 3000కి నిరుద్యోగ యువత వాళ్ళ జీవితాలు బాగుపడతాయా? మీరు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నారు, ఎలక్షన్ ముందు ఒక 2 నెలలు ఇచ్చారు, తర్వాత మీరు దాన్ని అమలు చేయగలిగారు 5 సంవత్సరాల్లో? ఏది బాబు వస్తే జాబ్ అన్నారుగా, ఎంతమందికి ఇచ్చారు చెప్పండి జాబులు మీరు? కానీ జగన్ గారు చెప్పినట్టుగానే కొన్ని లక్షల మందికి ఆయన యువకులకి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాల ద్వారా. గ్రామంలో 2000 మంది జనాభాకి ఒక సచివాలయం ప్రకారం ఆయన ఓపెనింగ్లు కూడా అవుతున్నాయి. నాకు తెలిసి మేము పార్టీలో కేసీఆర్ నాని గారు ద్వారా నేను పార్టీలోకి ఎప్పుడు వచ్చానో అప్పటి నుంచి 45 రోజులు పైన అవుతుందకుండా కొన్ని వందల సచివాలయాలు మా పార్లమెంట్లోనే కేసీఆర్ నాని గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన సచివాలయం అన్నిటికీ ఒక్కొక్క సచివాలయానికి 10-15 మంది జాబులు హోల్డర్ని చూసుకున్నా కూడా ఆ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించినట్టే అంటారా? దాన్ని కూడా జాబ్ లేదని మీరు క్రియేట్ చేస్తారా?
చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందులాగా మీరు అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినాయంటే మీకు అబద్ధాలే మీరు మాట్లాడే ఇది, కానీ వాళ్ళ ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడటం మీ వయసుకు కానీ మీ హోదాకు కానీ తగ్గదని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు సచివాలయం వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టేశాడు, మా రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మోడీకి లేఖ రాశాడు ఎంపీ త్రిబుల్ రఘురామకృష్ణ. దాని గురించి మీరు బాబు ట్రిబుల్ నువ్వు ఎక్కడున్నావా మన దాకా? నువ్వు గెలిచి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం గురించి నీకేం తెలుసు చెప్పు? నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద పిటిషన్లు పెట్టుకోవడం తప్ప నువ్వు ఎక్కడైతే గెలిచావో నీ పార్లమెంట్లో నువ్వు ఏ సంక్షేమ పథకాలు అందజేసావు, నువ్వు ఏం డెవలప్ చేసావు, నువ్వు ఒక 10,000 పెట్టి ఏదన్నా కార్యక్రమం చేసిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేవాడికి అసలు నీ సీట్ ఉందో లేదో కూడా తెలియదు. నీ వరకు నువ్వే ప్రకటించుకుంటున్నావు. మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని కూర్చోబెట్టి నువ్వు ప్రకటించుకుంటే వాళ్ళు పిచ్చి వెనకాల నుండి నవ్వుకుంటున్నారయ్యా నిన్ను. వాళ్ళు ప్రకటించాల్సిన సీటు నువ్వు ప్రకటించుకుంటే వాళ్ళు వెనకాల నుండి నవ్వుకుంటున్నారు. నేను ఒక జోకర్లాగా చూస్తున్నారు. బాబు విగ్రాజు, నువ్వు ముందు నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నావో, నీ పార్లమెంట్ ఏంటి, నీకు ఏమైనా అవకాశం ఉందా లేదా దాని గురించి మాట్లాడు తప్ప ఈ సచివాలయాల గురించి ఇంకో దాని గురించి నువ్వు మాట్లాడటానికి అర్హుడు కాదు, నీకు అర్హత లేదు. నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. నువ్వు ఢిల్లీలోనూ కూర్చో తప్ప ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంతో నీకు పని లేదని ప్రజలు చెప్పేశారు. నీకు రేపు ఎట్టి పరిస్థితుల్లో నీకు టికెట్ రాదు, అది గుర్తుంచుకో. మైనార్టీలకి వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అదే కాకుండా ఉన్న పథకాలను కూడా తీసేసిందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. ఏ పథకాలు తీసేశాడంటాడు ఆయన? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు అమ్మఒడి మైనార్టీలకి తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి కదా. దుల్హన్ పథకాన్ని విడిచిపెట్టాడు ఆయన చంద్రబాబు గారు. ఆయన 50,000 ఇచ్చాడు, ఈయన ₹1,00,000 ఇస్తున్నాడు. విదేశీ విద్య అన్నాడు. చంద్రబాబు గారు 10 లక్షలు ఇచ్చాడు, ఈయన 15 లక్షలు ఇస్తున్నాడు. ఏ పథకాలు ఆగినాయి అంటే జన్మభూమి కమిటీలు అని పెట్టి జన్మభూమి కమిటీలు దోచుకునేలాగా ఈ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి సగం నీది సగం నాది అని అన్నిట్లో అట్లా జగన్ గారు చేయట్లేదనా? అభివృద్ధి లేదంటున్నావు నువ్వు. ఏం అభివృద్ధి లేదు? నువ్వు ముందు ఎంతమంది మైనారిటీలకి నువ్వు సీట్లు ఇచ్చావు? మన 94 సీట్లలో ఎంతమందిని ప్రకటించావు? 1 సీట్ ఇచ్చావు. ఆ 1 సీటు కూడా గెలిచిద్దో లేదో కూడా తెలియదు. అట్లాంటి సీట్లు ఇస్తావు నువ్వు. పోయినసారి 3 సీట్లు ఇచ్చావు, 3 ఓడిపోయారు. ఇప్పుడు 1 సీట్ ఇచ్చావు, తర్వాత ఇస్తావో లేదో కూడా తెలియదు. సర్వే చేయించాను, మైనార్టీలకి బలం లేదు, ఓట్లు లేరు, నాకు మైనార్టీలు లేరని నువ్వు పబ్లిక్ అని చెప్తున్నావు. మైనార్టీలు నేను ఏ విధంగా నమ్ముతారు? మైనార్టీలు నమ్మాలంటే నువ్వు మైనార్టీలకు ఏం చేసావు చెప్పు? నువ్వు ఏదైనా చేస్తే మైనార్టీలు నేను నమ్ముతారు. నువ్వు ఏమీ చేయలేదు. గత 14 నుంచి 19 వరకు నువ్వు మైనార్టీలకి చేసిన సంక్షేమ పథకాలు ఏమన్నా చెప్పు? ఏదో ₹250 ఖరీదు చేసి రంజాన్ తోఫా ఇచ్చేసి నువ్వు సంవత్సరం మొత్తం మైనార్టీలను పోషించానని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం చేసావు నువ్వు మైనార్టీలు చెప్పు? పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చావు? ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇచ్చావు? ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చావు? ఏమనంటే నేను మైనార్టీలకి ఏదో నేను చేశానంటావు. కనీసం మినిస్టర్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఆఖరు ఎలక్షన్లో ఓట్ల కోసం ఆఖరు 3 నెలలు 6 నెలలు నువ్వు మినిస్టర్ ఎవరిని తీసుకొచ్చి అప్పచెప్పేసి నేను మినిస్టర్ ఇచ్చానని ఇచ్చేస్తున్నావు. ఏం చేసావు నువ్వు మైనార్టీలు? నువ్వు మొదటి నుంచి నువ్వు మైనార్టీలకి ద్రోహివి. నువ్వు మైనార్టీలకి నీ హయాంలో మైనార్టీ లీడర్షిప్ ఎంతమందిని పెంచావు చెప్పు? ఎంతమంది నాయకులు నువ్వు తయారు చేసావు? ఏదో ఒకళ్ళిద్దరు నీ వెనకాల గెడ్డ ఉన్న టోపీ పెట్టుకుని పెరిగితే మైనార్టీలు అందరూ నీ వెనకాల ఉంటారని అనుకుంటున్నావా చంద్రబాబు గారు? నిన్ను మైనార్టీలు ఎప్పుడూ నమ్మే పరిస్థితి లేదు. నువ్వు అవకాశాన్ని బట్టి బీజేపీతో కలుస్తావు, ఇంకో పార్టీతో కలుస్తావు. ఇక్కడ మైనార్టీలు నువ్వే పబ్లిక్ అని చెప్తున్నావు కదా, మైనార్టీలు నాకు లేరు, మైనార్టీలు నన్ను నమ్మట్లేదు అని నువ్వే చెప్తున్నావు. ఇంకా నువ్వు మైనార్టీలకి ఏం చేస్తావు నువ్వు చెప్పు? కానీ మైనార్టీల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది. ఈ పరంగా చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 175 సీట్లకి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? చెప్పారు కదా జగన్ గారు 175 దాంట్లో నో డౌట్. పొత్తు ఉంది కదా సార్, మరి పొత్తుంటే ఇంకో పార్టీ కూడా బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏమైంది ఈ పార్టీలు ఎన్ని కలిసిన ఏమైంది? ఇప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ నుంచున్నాడు, 2 సార్లు నుంచున్నాడు, ఏమైంది? అరే ఆయన సీటు ఆయన ఇవాళ వరకు ఆయన సీటు ఆయనే ప్రకటించుకోలేదు కదా. మరి ఆయన సీటు ఆయనే ప్రకటించుకోలేని పరిస్థితులు ఇంకా ఆయన ఏం గెలుస్తాడని మీరు అంటున్నారు? ఏ విధంగా వస్తాయి వాళ్ళకి సీట్లు? అరే ఇక్కడ తెలుగుదేశమే 0 అంటే మీరు ఏ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ లేని జనసేన వేయండి, బీజేపీ వేయండి, ఇంకో 10 మందిని కలుపుకోమనండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలైనా ప్రజాశాంతి ఒకటి ఉంది, ఇంకోటి ఏదో ఉంది. మన మధ్యలో ఎవరో ఈయన ఒక లక్ష్మీనారాయణ గారు ఎవరో పార్టీ పెట్టాడు. వీళ్ళందరూ కలవమనండి, కలుపుకొని రమ్మనండి. ఏమైంది? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను.
అది మీరు చెప్తున్నారు కానీ ఆయన ఇప్పుడు ఎవరు ప్రకటించుకోలేదు కదా. ప్రకటించాడా? ఇవాళ ఏమైనా ప్రకటించాడా? ప్రకటించుకోలేదు కదా. మీ ఏంటంటే మీ మీడియా వాళ్ళు పాపం ఆయన ఎక్కడో సాటు పోటీ చేయాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆ కోరిక లేదు, నుంచోవాలని కోరిక లేదకుండా. పిఠాపురం చేయాలని ఆలోచనలోనే ఉన్నారంటండి, అదే కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఆయనకు ఆలోచన ఉందని మీరు అంటున్నారు, అంతేగాని ఆయన ఎక్కడ మీడియాలో చెప్పాడా? వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అనుచరులే కానీ ఆయన ఎక్కడా చెప్పట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించుకున్నాడు, లోకేష్ గారు ప్రకటించుకున్నాడు, మరి ఈయన కూడా ఎక్కడో చోట ప్రకటించుకోవాలి కదా. ఇంకెప్పుడు ప్రకటించుకుంటాడు? ఎక్కడో నేను ఇదిగో ఫలానా చోట నుంచి పోటీ చేస్తున్నానని చెప్పాలిగా. అంటే జగన్ గారు అంటే నువ్వు అంత భయపడిపోతున్నావు, అసలు నువ్వు నుంచుంటావో లేదో కూడా మాకు తెలియట్లా. నువ్వు ముందు నీ సీట్ నువ్వు ప్రకటించుకుంటే తర్వాత నువ్వు గెలుస్తావో ఓడిపోతావో తర్వాత సంగీతం. ముందు నువ్వు సీటు ప్రకటించుకో. ఇంకా నీకు 40 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు నువ్వు సీటు ప్రకటించుకోలేదు. పోయినసారి 2 సార్లు వేసావు, ఓడిపోయావు. ఇప్పుడు ఎన్ని సార్లు వేస్తావో కూడా తెలియదు, అసలు వేస్తావో లేదో కూడా తెలియదు. మొన్నటిదాకా మీ అన్నేమో అక్కడ అనకాపల్లి అన్నాడు, ఇప్పుడు రీసెంట్గా ఏదో అనకాపల్లి కూడా వీళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. ముందు నీ సీట్ నువ్వు ప్రకటించుకొని తర్వాత నువ్వు గెలుస్తావా లేదనేది తర్వాత ఆలోచిద్దాం. మంగళగిరిలో లోకేష్ విజయం ఎలా ఉంటుంది? గెలిచే అవకాశం ఉంది? ఎట్ట గెలుస్తాడండి? ఇప్పుడు 175 అని మేము చెప్తున్నాం. జగన్ గారు 175 అని చెప్తూనే ఉన్నాడు కదా. మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నాడు. ఒక బీసీ మహిళ మీద ఓడిపోతున్నాడు ఈసారి.